దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. బహుశా ఈ స్థలంలోనికి దిగులతో, వేదనతో, కృంగుదలతో, అవమానంతో, ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నంతో బహుశా నీవు ఇక్కడికి వచ్చావేమో. నీవు చనిపోవాల్సిన పని లేదు. నీ కొరకై చనిపోవటానికి రక్షకుడి భూమి మీద జన్మించినాడు. ఏ సేవియర్ ఈస్ బోర్న్ నాట్ టు లివ్ బట్ టు డై. చనిపోవటానికి వచ్చిన లోకరక్షకుడు ఉన్నాడు. ఆ లోకరక్షణ గురించి మేము ప్రకటిస్తున్నాం. ప్రతి వారి జీవితాలు శాశ్వత శోభాతిశయముగాను, బహుతరములకు సంతోష కారణముగాను, ఆశ్చర్యకరముగా మార్చాలని దేవుని యొక్క ఉద్దేశం. దాని కొరకే దేవుడిని నీ భూమి మీదకి పంపించాడు. దాని కొరకే నీకు తల్లిదండ్రులను ఇచ్చినాడు, బంధువులను ఇచ్చినాడు, ఆరోగ్యం ఇచ్చినాడు, క్షేమం ఇచ్చినాడు, భద్రత ఇచ్చినాడు, అవకాశం ఇచ్చినాడు. ఈ దినాన ఆయన ప్రేమ సందేశం వినే భాగ్యము నీకు అనుగ్రహించాడు. నీ జీవితం యొక్క విలువ కానీ పరమార్థం కానీ ఎప్పుడైనా నువ్వు గ్రహించినావా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడికి నువ్వు కావాలి. దేవుడు నీ విషయమై పట్టింపు కలిగి ఉన్నాడు. దేవుడు నీ విషయమై జాలి కలిగి ఉన్నాడు. నీకు అన్నిటిని తొడవాలని కోరుతున్నాడు. నీ గాయాలు కట్టాలని కోరుతున్నాడు. నీకు సమాధానం, నెమ్మది ఇవ్వాలని కోరుతున్నాడు. ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోక రాజ్యంలో నిన్ను ప్రవేశపెట్టాలనే దేవుని యొక్క అభీష్టం. ఆ దేవుడే యేసుక్రీస్తు ప్రభువు. ఆయన గురించే ఈ క్రిస్మస్. ఆయనే మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చి మనకు ఆ సమాధానం, సంతోషం, నెమ్మది అనుగ్రహించాలి ఉచితంగా అని ఇష్టపడ్డాడు. అందుకే ఆయన కన్య గర్భాన పేదనడుగా ఈ భూమి మీద జన్మించినాడు. ఆయన పాపం చేయలేదు, పాపం ఎరగడు, పాపం తెలియదు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని సవాలు విసిరిన ఏకైక వ్యక్తి, లోక రక్షకుడు, రక్షణకర్త యేసుక్రీస్తు ప్రభువు. ఆయన పాపరహితుడు. ఆయన శిలువ మీదకి వెళ్ళాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా 39 కొరడా దెబ్బలు. ఎవరైనా మనల్ని కొడుతున్నారు అనుకోండి, ఇప్పుడు ఒక బెత్తం తీసుకుని ఎవరైనా నన్ను కొడితే మీరు అంతా ఇలాగే చూస్తూ ఉండిపోతారా? అయ్యో కొట్టొద్దని రానరా? దగ్గరకు వచ్చి విడిపించడానికి ప్రయత్నం చేయరా? దేవాతి దేవుడైన లోక రక్షకుని శరీరాన్ని కొరడాలతో అలాగ దున్నుతుండగా 1 2 3 4 5 6 7 8 9 10 అలాగ 39 దెబ్బలు కొడుతుండగా లోకమంతా అదొక ఎగ్జిబిషన్ మాదిరి వీక్షించింది. కానీ ఏ ఒక్కరొచ్చి కొట్టొద్దన్న పుణ్యానికి వెళ్ళినట్లు మనం గమనించాము. ఆ దెబ్బలు భరించినాడు. బైబిల్లో రాయబడింది, ఆయన వీపు చారలుగా లోతుగా దున్నబడింది. వికారుడుగా మార్చబడ్డాడు. రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్న లేచాడు. కొంతమంది అంటారు, శిలువలో 3 మేకల మీద తను వేలాడదీసినప్పుడు 3 మేకలు పీక్కోలేనివాడు దేవుడు ఎలాగైతాడండి? 3 మేకలు కొట్టేవాడు మనుషుడు, 3 మేకలు పీక్కొని శిలువ మీద నుండి దిగి వచ్చేవాడు మనుషుడు, 3 మేకల మీద వేలాడేవాడు దేవుడు. 39 కొరడా దెబ్బలు కొట్టేవాడు మనుషుడు, 39 కొరడా దెబ్బల నుండి తప్పించుకోవటానికి ఇష్టపడేవాడు మనుషుడు, 39 కొరడా దెబ్బలు పుణ్యము కొరకై కొట్టించుకునేవాడు దేవుడు. ఈట తీసుకొని పొడవటానికి వెళ్ళేవాడు మనుషుడు, ఈట పొడిసిస్తున్నారు కదా అని తప్పించుకోవటానికి ఇష్టపడేవాడు మనుషుడు, ఆ ఈట నొప్పి నేను భరిస్తానని ముందుకొచ్చేవాడు దేవుడు. తల మీద ముళ్ళ కిరీటం ఉంచడానికి ఇష్టపడేవాడు మనుషుడు, ఆ ముళ్ళ కిరీటం తయారు చేసిన వాడు మనుషుడు. ముళ్ళ కిరీటం నాకొద్దు, వజ్ర వైడూర మరకత మాణిక నీళ్ళ కెంపుల పచ్చలు పొదిగించబడిన ముళ్ళ కిరీటం నాకు అవసరమని ముందుకొచ్చేవాడు మనుషుడు. ఆ ముళ్ళ కిరీటమే యేసుక్రీస్తు ప్రభువారు భరించాడు. లోకమంతా ఆశ్చర్యకరమైన శ్రేష్టమైన కిరీటాలు ధరించవచ్చు, కానీ ముళ్ళ కిరీటం ధరించడానికి ఎవరు వస్తారు? ముఖం మీద అందమైన క్రీమ్స్ రాసుకోవటానికి ముందుకొచ్చే వాళ్ళు ఉంటారు, కానీ వేయించుకోవటానికి ఎవరు వస్తారు? దేహమంతా చక్కగా మసాజ్ చేయించుకునే వాళ్ళు ఉంటారేమో, కానీ కోడా దెబ్బలు తినడానికి ముందుకొచ్చేవారు ఎవరుంటారు? పక్కన ఆకర్షణీయంగా తయారు చేసుకునేవారు ఉంటారేమో, కానీ ప్రక్కలో బల్లెంతో పడిపించుకునేవారు ఎవరుంటారు? కాళ్ళను సున్నితంగా ఉంచుకునేవారు ఉంటారేమో, కానీ కాళ్ళ మీద మేకులతో కొట్టించుకునేవారు ఎవరుంటారు? 6000 సంవత్సరాల మానవ చరిత్రలో అలాంటి వ్యక్తి ఒకే ఒక్కడు, పేరు యేసుక్రీస్తు ప్రభు. బైబిల్ సెలవిస్తుంది,
యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయును. యేసు రక్తమే మానవుని యొక్క పాపానికి వెరుగుడు. త్రాహిమాము క్రీస్తునాథా శరణం 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 అని శరణగోరి వచ్చిన పాపిని యేసుక్రీస్తు ప్రభువు తన రక్తముతో కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి పరలోక రాజ్యంలో చేర్చడానికి ఉచితంగా ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి నీ జవాబు ఏంటి? ఎందుకంటే నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టేవారు ఎవరున్నారు? నీ ప్రాణం తీసేవాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. ప్రాణం ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా? నీ ఇద్దరు నుండి దోచుకునేవారు ఎవరైనా ఉన్నారు? తన తాను నీ కొరకు అప్పగించుకునేవారు ఎవరైనా ఉన్నారా? నీ కీడు చేసేవారు ఈ లోకంలో ఉన్నారు. నీకు మేలు చేసేవారు ఎవరైనా ఉన్నారా? ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువు. ఆయనే మేలు చేయువాడు, ఆయనే ఆశీర్వదించువాడు, ఆయనే శ్రేష్టమైనవన్నీ దయచేవాడు. ఇదిగో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు.